హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా రేణు 2026. ఇక టమాటా, అదేవిధంగా దోసకాయ, ఎండు చేపలండి. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. దోసకాయ, ఎండు చేపలంటే ఎక్కువగా విలేజ్లో బాగా ఇష్టపడతారండి. అదేవిధంగా విలేజ్ స్టైల్లో ఏ విధంగా చేస్తారో నేనైతే ట్రై చేసి మీకు కూడా చూపించాను. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. వీడియోలోకి వెళ్తే ముందుగా స్టవ్ ఆన్ చేసి, ఇవి నెత్తళ్ళు అంటారండి, ఎండు చేపలు. నెత్తలు ఎండు చేపలను తీసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోండి. తొందరగా ఉల్లిపాయలు వేగడం కోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలను వేసి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము దోసకాయలను కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా కుక్ అయిపోయి ఉంటాయి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు టమాటాని ఒకటి మాత్రమే తీసుకోండి. ఆల్రెడీ దోసకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి ఒక టమాటాని యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోండి. టమాటా కూడా కుక్ అయిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అనేది యాడ్ చేశాను. ఈ దోసకాయలు చాలా పుల్లగా ఉన్నాయండి, అందుకే కొద్దిగా కారం ఎక్కువగా తీసుకున్నాను. మీరైతే చూసి వేసుకోండి. ఈ విధంగా మంచిగా ముక్కలకు పట్టేలాగా కారం అంతా కలిసిపోయేలాగా కలుపుకొని కొద్దిగా గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి నెత్తళ్ళు, ఎండు చేపలను వేసి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకుంటే ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుందండి. కొద్దిగా ఉప్పు చూసి వేసుకోండి. ఆ విధంగా ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా దగ్గరికి ఉడికిపోయి ఉంటుంది. చివరిలో కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా కలిసేలాగా కలుపుకోండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి దోసకాయ ఎండు చేపల కర్రీ రెడీ అండి. మీకు గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. దానికంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్. చూడండి, ఈ విధంగా మంచిగా ఉడికిపోయి ఉంటుంది. చూడండి, చాలా చక్కగా, చాలా చిక్కగా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఈ విధంగా చేస్తే బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.